ఈరోజు నా డే 2 ఆఫ్ హనుమాన్ చాలీసా సంకల్పం. ఫస్ట్ అయితే నిన్నటివన్నీ క్లీన్ చేసేసుకున్నా. అండ్ ఈరోజు నేను కొంచెం లేట్ లేచిన. సో, అందుకని కొంచెం పూజ ఫాస్ట్‌గా చేస్తున్నా. ఈరోజు నేను ఫుడ్‌లో ఏం తినాలో, ఏం తినొద్దో చెప్తాను. ఫస్ట్ అయితే కంప్లీట్‌గా మనం సాత్విక్ డైట్ మీదనే ఉండాలి. అండ్ అంటే ఏంటంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఆర్ అలా గ్రెయిన్స్ అలా. అండ్ ఈ 11 డేస్ కంప్లీట్‌గా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఎగ్స్, బయట దొరికే ఫుడ్ ఐటెమ్స్, బేకరీ ఐటెమ్స్ అవేం తినొద్దు. అవి కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. యాక్చువల్‌గా మనం కుక్ చేసే ఫుడ్‌లో కూడా ఆనియన్ అండ్ గార్లిక్ వాడొద్దంట. నాకు తెలియకుండా నేను ఫస్ట్ డే తినేసేసిన. అండ్ మీరు కూడా అవి లేకుండా కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి 11 డేస్ మాత్రం. చాలా వరకు హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, జ్యూసెస్ అలా సలాడ్స్ లాగా తినడానికి ట్రై చేయండి. కుదిరినంత వరకు ట్రై చేయండి. మనం హెల్తీ ఫుడ్ తింటే ఏంటంటే మన కాన్సంట్రేషన్, మన స్లీప్ అండ్ మన డైలీ లైఫ్ స్టైల్ అదంతా చాలా స్మూత్‌గా ఎళ్తదనమాట. అండ్ ఫుడ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తది మన ఈ 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పంలో. అండ్ మనం దేవుడికి ప్రసాదం చేసినా, మనకి ఫుడ్ వండుకున్న తినడం కోసం అది మనం స్నానం చేసి నీట్‌గుండి మాత్రమే చేసుకొని తినాలి. అండ్ దేవుడికి కూడా అలానే పెట్టాలి. నాకు తెలిసినంత వరకు నేను చేసేది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏమైనా తప్పులుంటే చెప్పండి. అండ్ ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.